చూస్తున్నారు వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఘటన అమెరికాకు సంబంధించి దానికి సంబంధించిన బిగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కానీ ఆ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలా ప్రమాదం జరిగింది, ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్లోని గ్యాన్ ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాండ్ అవుతూ ఉండగా రన్వే నుంచి పక్కకు ఉరిగింది ఆ విమానం. వెళ్ళి ఆ పచ్చగడ్డి ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, ఆ పచ్చగడ్డి మైదానం మీదకి వెళ్ళిపోయి అక్కడ ఆగింది. సాధారణంగా విమానం ఎప్పుడు తనకు తగినట్టుగా రన్వే మీద హోల్డ్ అవ్వాలి, లేకపోతే రన్వే మీద ఆగాల్సి ఉంటుంది. కానీ రన్వేను దాటి పక్కకు ఒరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. పక్కకు ఒరగడం ఇన్ ద సెన్స్ పక్కకు వెళ్ళిపోయిందంటే ఆ జెట్ బ్లూకి సంబంధించిన విమానాన్ని మీరు చూడడం జరుగుతోంది. ల్యాండ్ అవుతూ ఉండగా రన్వే నుంచి పక్కకు దూసుకు వెళ్ళిపోయింది విమానం. అయితే ఇక్కడ పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించడం జరిగింది. ఆ మహిళా పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఒకవేళ కనుక చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే పెద్ద నష్టమే జరిగేది. కారణం ఏంటంటే ఆ స్టీరింగ్ మీద తను పట్టు కోల్పోయిందని చెప్పి ఆ పైలట్కి వెంటనే అర్థమయ్యి వెంటనే ఆ ప్రొసీజర్ ఎవరికైతే అలర్ట్ ఇవ్వాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసింది, సంబంధిత అధికారులకి సమాచారం అందించింది. ఆ తర్వాత జరిగిన క్రమంలోని వెంటనే సంబంధిత అధికారులంతా అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. వరుస విమాన ప్రమాదాలు, మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గత ఏడాదిగా వరుస విమాన ప్రమాదాలు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదం బోస్టన్కి సంబంధించి. బోస్టన్లో మీరు చూడొచ్చు రన్వే నుంచి పక్కకు వెళ్ళిపోయింది. ఆ ఫ్రంట్ వీల్ మీరు చూడొచ్చు, అట్ ద సేమ్ టైం ఆ బ్యాక్ వీల్కి సంబంధించి అదిగో మీరు చూస్తున్నారు కదా, అక్కడ వెనకాల మెట్ల మార్గం ఓపెన్ అది ఉంటుంది కదా, స్టైర్స్ నుంచి ఆ ప్రయాణికులందరూ కూడా కిందకు దిగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మరో విమాన ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పుకోవాలి. త్రుటిలో తప్పింది విమాన ప్రమాదం. అసలు ఈ ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. షికాగోకి సంబంధించి బోస్టన్లోని లాగూన్ ఎయిర్పోర్ట్ ఎరావెల్కి సంబంధించి షికాగోలో జెట్ బ్లూ ఫ్లైట్ అటు రన్వే నుంచి పక్కకు వెళ్ళిపోయింది. మరి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకున్న సందర్భంలో మహిళా పైలట్ చెబుతున్న మాట అది. మహిళా పైలట్ స్టీరింగ్ మీద పట్టు కోల్పోయాను, స్టీరింగ్ మీద పట్టు లేకుండా పోయింది అనేది మనకు వినిపిస్తున్నమాట. ఎయిర్బస్ A220కి చెందిన ఈ జెట్ బ్లూ విమానం ప్రస్తుతం ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదాన్ని వెంటనే పసిగట్టడం జరిగింది సదరు మహిళా పైలట్. వెంటనే ఆ పైలట్ ఎప్పుడైతే గుర్తుపట్టారో, వెంటనే దాన్ని ఎప్పుడైతే గమనించడం జరిగిందో, వెంటనే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. షికాగోలోని ఓహరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ బిఫోర్ నూన్ అంటూ అర్థం చేసుకోవచ్చు. అంటే మధ్యాహ్నానికి కొద్ది గంటల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రన్వే 33L దీన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే క్రూ అంతా కూడా అక్కడికి చేరుకుంది, ఎగ్జామినేషన్ చేస్తోంది. ప్రయాణికులందరూ కూడా మెట్ల మార్గం ద్వారా కిందకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. జెట్ బ్లూ ఎయిర్వేస్కి సంబంధించిన ఫ్లైట్ 312 అది గడ్డిలోకి వెళ్ళిపోయింది. ఆ గడ్డి మైదానంలో మీకు కనిపిస్తోంది కదా, దాంట్లోకి చొచ్చుకు వెళ్ళిపోయింది. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు 5 నిమిషాల ముందు 11:55కి చోటు చేసుకుంది అంటూ కూడా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్టేట్మెంట్ని కూడా పాస్ చేస్తుంది. ఇక్కడ జెట్ బ్లూ పైలట్ ఏమంటున్నారంటే కనుక, మరి ముఖ్యంగా అక్కడ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో బండి తీసే ముందు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం చూసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా తన ఆ విమానాన్ని ప్రారంభించే ముందు ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది గమనించడం జరిగింది. దేర్ వాజ్ నో ఇండికేషన్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం బిఫోర్ ల్యాండింగ్ విషయంలో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదట. బట్ ఒక్కసారి దిగిన తర్వాత పైలట్ ఇంటర్కామ్ ద్వారా చెప్పుకొచ్చారు. ఏమని? ప్లేన్కి సంబంధించిన స్టీరింగ్ ఇష్యూ ఫేస్ చేయడం జరుగుతుందని చెప్పి. రిమెంబర్, ఇది గాల్లో ఉండగానే జరిగింది, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఒకవేళ ఎక్కడైనా కనుక టేక్ ఆఫ్ విషయంలో చెప్పుంటే కనుక, ఇది ల్యాండింగ్ విషయంలో ప్రమాదం జరిగింది. రన్వే నుంచి పక్కకు జరిగింది. రన్వే పక్క జరగడం కాదు, రన్వే నుంచి పక్కకు దూసుకు వెళ్ళిపోయింది, గడ్డి మైదానం వైపు వెళ్ళిపోయింది. ఆ గడ్డి చిన్న ప్రాంతం చూసారు, అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ట్రాన్స్మిషన్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఫ్లైట్ 312 అక్కడ కెన్ బి హర్డ్ టెలింగ్ సో వీ హ్యాడ్ నో స్టీరింగ్ ఆన్ ద రన్వే హియర్. అక్కడ ఆ కమ్యూనికేషన్లో
సదరు పైలట్ ఎవరైతే ఉన్నారో మహిళా పైలట్, ఆమె ఏటీసీకి కమ్యూనికేట్ చేశారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి. ఏవని? ఫ్లైట్ 312కి సంబంధించి సో వీ హ్యాడ్ నో స్టీరింగ్ ఆన్ దిస్ రన్వే హియర్. అంటే ఇక్కడ స్టీరింగ్ నాకు ఆ పట్టు లేదు అని అర్థం వచ్చేలా ఆమె సంభాషించారనేది అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ప్యాసింజర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా, ప్యాసింజర్స్కి ఏం తెలియదట. కిందకు దిగినంత వరకు గడ్డిలోకి, అంటే గడ్డి మైదానాలు కనిపిస్తోంది కదా, అక్కడికి విమానం వెళ్ళిపోయి వాళ్ళు కిందకి దిగినంత వరకు ప్రమాదం జరిగిందనే విషయం వాళ్ళకి తెలియదట. ఇది ఎంత ఆసక్తికరం కదా. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే వాళ్ళు, ఎవరికి ఎక్కడ ఆందోళన లేదు, ఏదో స్మూత్గా ఫీల్ అయ్యారు వాళ్ళు, ఎక్కడ కంగారు పడలేదు, ఎక్కడ కంగారు పడనివ్వలేదు. దాంతోపాటు మహిళా పైలట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ పూర్తిగా తను స్టీరింగ్ వీల్ అంటారు కదా, దాని మీద పట్టు కోల్పోయారు. అది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. ఇంకా ఏమన్నంటే ఆమె, మీకు ఎప్పుడు మనకు తెలియదు అసలు, యు నెవర్ నో సంథింగ్ కుడ్ హ్యావ్ బీన్ వర్స్. అసలు ఊహించలేం ఎంత పరిస్థితి ఎంత దారుణంగా మారే అవకాశం ఉంటుందని, ఊహలకు కూడా అందని పరిస్థితి అంటూ ఆమె చెప్పుకోవచ్చు, అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం గాల్లో దీపంలా మారిపోతుంది విమానయాన ప్రయాణం. అంటే మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి దాదాపుగా అదే ఘటన కదా. ఇక్కడ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ల్యాండింగ్ విషయంలో ఏం జరిగిందనేది తెలియాలి. బట్ అదే చాకచక్యంగా అక్కడ అమెరికాకు సంబంధించి బహుశా సమయం ఉండింది. ఎందుకంటే ల్యాండింగ్ అవుతున్న సందర్భం మనకు తెలుస్తుంది ఎంతవరకు, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆ కాజ్ ఏంటనేది బయటికి రావాలి. బట్ ప్రమాదం అనేది పెద్ద ఎత్తున జరగలేదు. ప్రమాదం జరిగింది, బట్ ప్రమాదంలో ఎవరి ప్రాణాలు కోల్పోలేదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అట్ ద సేమ్ టైం పైలట్ కూడా సేఫ్గా ఉన్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కారణం తెలియడానికి చాలా క్లారిటీ ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ ఎటువంటి పరిస్థితి లేదు. మన ఇండియాలో, మన భారత్లో జరిగిన ఈ దుర్ఘటన, పైలట్ బతికి లేరు, విమానం ముక్కలైపోయింది. ప్రయాణికుల పరిస్థితి ఒక్కరంటే ఒక్కడే బతుకున్నాడు, మిగతా ఎవరు బతికలేరు. క్రూతో సైతం అందరూ మరణించారు. టేక్ ఆఫ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే, దాదాపుగా చెప్పాలంటే 17 సెకండ్లకు టేక్ ఆఫ్ తీసుకుంటే ప్రమాదం జరిగింది 50వ సెకండ్ దగ్గర. అంటే మొత్తంగా 33 సెకండ్ల గ్యాప్, అంతే 33 సెకండ్ల గ్యాప్ మాత్రమే ఉంది. సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. అంటే కమ్యూనికేట్ చేసేందుకు కూడా అంత టైం లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ ఘటన దీంతో కంపేర్ చేసుకోవడం జరుగుతోంది. అమెరికాలో జరిగిన ఈ దుర్ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తోంది. అమెరికాలో ఇదేం కొత్త కాదు. కొత్త అంటే బహుశా ఎవరికైనా కోపం రావచ్చేమో. ఈ మధ్య జరిగిన ఘటనలు గత ఏడాదిగా ఆ డేటా నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గత ఏడాదిగా అమెరికాలో జరిగిన విమాన ప్రమాదాల గురించి మాట్లాడుకుంటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుందనే చెప్పుకోవాలి. జనవరి 2025 నుంచి మొదలు పెడితే జూన్ 2025 వరకు ఈ ఏడాది గురించి మాట్లాడుకుందాం. అమెరికా ఎయిర్లైన్స్ CRJ 700 ఫ్లైట్ సంబంధించి, అది US ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్, అది ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 67 మంది మరణించారు. ఆ తర్వాత ఫిలడెల్ఫియాలో జరిగిన ఘటన, ఈ ఘటనలో మొత్తం 6 బోర్డులో ఉంటే 6 ప్రయాణంలో ఉంటే 6 ప్రయాణంలో ఉంటే 6 అబౌట్లో 2 చనిపోయినట్టుగా మాట్లాడుకున్న సందర్భం. సో ఇటువంటి సందర్భం. దాంతోపాటు ఒక చిన్న ప్లేన్ అలస్కాలో ఫిబ్రవరి 6న జరిగిన ఘటన, అది ఎయిర్ ఫ్లైట్ 445. ఆ ఘటనలో కాస్త గాయాలైన పరిస్థితి, చిన్న గాయాలంతే. ఇలా చూసుకుంటే మల్టిపుల్ ప్రమాదాలు. అక్కడ ప్రైవేట్ జెట్ క్రాష్ అయింది. ఇప్పుడు మే 22న ఆ ఘటనలో 6 చనిపోయారు, 8 మందికి గాయాలయ్యాయి, 10 ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. ఆ తర్వాత జూన్ 9 టెన్నెసీలో జరిగిన ఘటన మర్చిపోగలమైంది, అదొకటి. దాంతోపాటు జూన్ 8న ఇంకొక ప్రమాదం. ఇలా వరుస ప్రమాదాలు. పోటోమాక్ మిడ్ ఎయిర్ కొల్యూషన్ గురించి మాట్లాడుకునే సందర్భంలో 2001 తర్వాత US క్రాష్కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ ప్రమాదం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం. అది పొటామిక్ రివర్ దగ్గర మాట్లాడుకున్న సందర్భంలో. ఆ తర్వాత ఫిబ్రవరి 2025 13 మంది మరణించిన సందర్భం ఏవియేషన్ యాక్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే. సో ఇలాగ అనేక కారణాలు, అనేకమైన ప్రమాదాలు అమెరికాను వెంటాడుతున్నాయి. అందరికీ డైరెక్షన్స్ ఇచ్చే అమెరికాలోని ప్రమాదాలు జరుగుతున్నాయి. బహుశా ఈ మాట అంటే కోపం రావచ్చేమో.
ఎందుకంటే అమెరికాలో జరుగుతున్న విమాన ప్రమాదాల గురించి ఒక్కొక్కటి మాట్లాడుకుంటేనే మనకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందని. ఇంత పెద్ద మాటని మాట్లాడకపోవచ్చు, కానీ పరిస్థితి మాత్రం అర్థం పడుతోంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఇంకొక ప్రమాదం జరిగింది. జెట్ బ్లూకి సంబంధించిన విమానం ప్రమాదానికి గురైంది. స్టీరింగ్ మీద పట్టు కోల్పోయింది ఆ మహిళా పైలట్. అయితే అదృష్టవశాత్తు ల్యాండింగ్ సందర్భంలో తను ముందుగానే పసిగట్టి వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించింది. సమాచారం అందించిన సందర్భంలో వాళ్ళు వెంటనే కమ్యూనికేట్ అయ్యారు. కమ్యూనికేట్ అయిన తర్వాత మీరు చూడొచ్చు విజువల్లో ఆ రన్వేని 33L ఆ రన్వే పూర్తిగా క్లోజ్ చేశారు. ఒకసారి ఆ ఫుల్ ఫ్రేమ్ విజువల్స్ మీరు చూస్తే కనుక అక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజిన్స్ చేరుకున్నాయి. దాంతోపాటు ఎమర్జెన్సీ టీమ్స్ చేరుకున్నాయి. దాంతోపాటు వైద్య బృందాలు చేరుకున్నాయి. ఒకవేళ ప్రమాదం తలెత్తితే ఒకవేళ అది రన్వేకి దిగిన సందర్భంలో పట్టు కోల్పోయి అదృష్టవశాత్తు ఆ గడ్డి మీదకి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయే, లేకపోతే పరిస్థితి ఏంటి? రన్వే నుంచి పక్కకు వెళ్ళిపోయి అక్కడ ఒకవేళ ఆ స్టీరింగ్ ఏమంటుంది ఆ సదరు మహిళా పైలట్, స్టీరింగ్ మీద మీకు పట్టు కోల్పోయారు. ఒకవేళ అదే పట్టు కోల్పోయిన పరిస్థితుల్లో వెళ్ళి ఇంకొక రన్వేలో ఉన్న విమానాన్ని ఢీకొట్టి ఉంటే అఫ్కోర్స్ వాళ్ళకి కోఆర్డినేషన్ ఆ కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ దీని మీద పట్టు లేనప్పుడు దాన్ని చేయగలరు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్ ఉంటే ఆ ప్రమాదం ఇంకా పెద్దదై ఉండేది. వరుస విమాన ప్రమాదాలకు కారణం ఏమై ఉంది? ఈ ప్రశ్నను ఆర్టీవీ మీ ముందుంచే ప్రయత్నం చేసింది. ఈ పోల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మీ మాటలు కావచ్చు, లేకపోతే మీ పోల్ కావచ్చు, మీ వర్షన్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. వరుస విమాన ప్రమాదాలకు కారణం ఏమై ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? టెక్నికల్ ఇష్యూస్ అంటే సాంకేతిక సమస్యలా, లేకపోతే ఏదో కుట్రకోణం ఉంది అని అనుకుంటున్నారా? ఒకవేళ సాంకేతిక సమస్యలు టెక్నికల్ ఇష్యూ అనుకుంటే కనుక సాంకేతిక సమస్యల మీద టిక్ చేయండి, పోల్లో పార్టిసిపేట్ చేయండి. లేదు ఏదైనా కుట్రకోణం ఉంది అనుకుంటే కనుక కుట్రలు అంటూ అక్కడ ఒక మెన్షన్ చేయడం జరిగింది, దాని మీద క్లిక్ చేయండి. ఈ నేపథ్యంలో వరుస విమాన ప్రమాదాలు ఇటు సగటు విమానయాన ప్రయాణికుని బెంబెలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీగా మాట్లాడుకుంటాం అమెరికాకు సంబంధించి. ఎందుకు ఈ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ ఉందంటే ఇటు ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలు ఉన్నాయి, అనేక విమానాలు ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. వరుస విమాన ప్రమాదాలను అరికట్టేందుకు మనం ఒక ప్లాట్ఫామ్ని ఉపయోగించుకున్నాం. ఆ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకున్న క్రమంలో ఒకవేళ ఏదైనా ఇబ్బందికర వాతావరణం జరిగితే వెంటనే యాక్షన్లోకి దిగేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ప్లాట్ఫామ్ని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీతో పాటు మరికొన్ని NTSB అనుకుంటా, ఐ జస్ట్ టెల్ యూ, అదొకసారి నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ కావచ్చు. ప్రస్తుతం దీని మీద ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ కూడా రియాక్ట్ అయింది. ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం, దానికే మేము పెద్దపీట వేస్తాం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటా అంటూ కూడా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ ఇప్పుడు రంగంలోకి దిగింది, చెప్పుకొస్తోంది. దాంతోపాటు ప్రత్యేక బృందాలు కమింగ్ బ్యాక్ టు మన ఇండియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రత్యేక బృందాలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. మరికొద్దిసేపట్లో అవి రంగంలోకి దిగి ఈ ఘటనకు అసలైన కారణం ఏంటి, ఈ ఘటన జరగడానికి వెనకాల దురదృష్టవశాత్తు జరిగిందా లేకపోతే కుట్రకోణం ఉందా, అది ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ ప్రస్తుతం జెట్ బ్లూకి సంబంధించిన ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్స్ని పాస్ చేస్తుంది, విచారించాలంటూ ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వ అధికారులకు ఇప్పటికీ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. యుఎస్ ఏజెన్సీస్ సంబంధించి కూడా దీని మీద కసరత్తు చేస్తున్నాయి. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ప్రస్తుతం ఇండియాకి ఒక టీం వచ్చిందంటే ఆ టీం ప్రస్తుతం దీన్ని కూడా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ దీన్ని పర్యవేక్షిస్తోంది. ఈ ఘటన కనుక ఒకవేళ ప్రమాదం కనుక తీవ్రత పెరిగి ఉండుంటే గుర్తుపెట్టుకోండి, 300 మంది ఈరోజు ఇబ్బందికర వాతావరణానికి గురయ్యేవారు. అమెరికాలో ఇంకొక దుర్ఘటన బహుశా వార్తల్లో నిలిచేది. రిమెంబర్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ మహిళా పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. లేకపోయింటే ఇంకొక దుర్ఘటన 24 గంటల వ్యవధిలోని ప్రపంచంలో ఇంకొక దుర్ఘటన బహుశా ఈ ప్రపంచం వినాల్సి వచ్చేది. ఆ ఘటనకు వేదిక అమెరికా అయి ఉండేది. కానీ ఒక పైలట్ ఆలోచన విధానం, ఒక పైలట్ ఆలోచన తీరు, ఆ ఆలోచన దృక్కోణం, సమయస్ఫూర్తి, ఇవన్నీ కూడా ఇంకా ఆసక్తికరంగా చెప్పాలంటే ఇది ఆ మహిళా పైలట్ చెప్పిన తర్వాత అక్కడ ప్రయాణికులు ఏమంటారు, మాకు అంతవరకు తెలియదు, అది అసలు ప్రమాదానికి గురైందన్న విషయం కూడా తెలియదు. అంటే ఎక్కడ వారిని ఆందోళన పరచకుండా
వాళ్ళు ఎక్కడ గాబరాకు లోన్ చేయకుండా, వాళ్ళు ఎక్కడి కంగారు పడనివ్వకుండా సమయస్ఫూర్తితో ఆమె వ్యవహరించిన తీరు కూడా ఇక్కడ మెచ్చుకోవాల్సిందే, మెచ్చుకుంటున్నారు కూడా. ఈరోజు బోస్టన్లో 300 మంది ప్రాణాలు దక్కాయంటే ఒక మహిళా పైలట్ ఆమె వ్యవహరించిన తీరు, ఏటీసీతో కమ్యూనికేషన్ చేసిన తీరు, రిమెంబర్ ల్యాండింగ్కి కొద్దిసేపటి క్రితమే జరిగిన ఘటనగా ఇది చెప్పుకోవడం జరుగుతోంది. అయితే దీనికి సరైన కారణాలు ఏంటి, ఈ ఘటన వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా? ఆఫ్కోర్స్ ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది. లేకపోతే ఆ పైలట్ ఏమంటారంటే, సాధారణంగా మనకేం జరుగుతుంది, గాల్లో ఏదైనా సమస్య తలెత్తచ్చు, మన చేతుల్లో ఏముండదు. బట్ మనం ఫ్లైట్ని హోల్డ్ చేస్తున్నామంటే, ఫ్లైట్ ఆపరేషన్స్లో ఉన్నామంటే అక్కడ పూర్తిగా సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది, దాని మీద పూర్తిగా దృష్టి సారించాల్సి ఉంటుంది. కమాండింగ్ చాలా కీలకంగా ఉంటుంది, కమ్యూనికేషన్ అవసరం ఉంటుంది. ఎక్కడైనా ఆ నిర్ణయాలు అనేవి సెకండ్లు కాదు, మినీ సెకండ్ల వ్యవధిలో చకా తీసుకుంటేనే అక్కడ ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయి, లేకపోతే ఇబ్బందికర వాతావరణం గురవుతుంది. కాబట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించే సందర్భం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం వరుస విమాన ప్రమాదాలకు కారణాలు ఏంటి అనేది కూడా ఆ పోల్లో మీరు మీ వర్షన్ని ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఆ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి పూర్తి స్థాయిలో ఆ దృశ్యాలను చూద్దాం. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.